హలో మై వ్యూవర్స్ ఫ్యామిలీ. ఇవాల్టి మన వీడియోలో వాస్తవాలు అధికారిక డాటా ఆధారంగా ఇండియా చైనా మిలిటరీ సామర్థ్యాలను ఒక్కసారి కంపేర్ చేసి చూద్దామా. మొదటగా ఏ దేశానికైనా వెన్నెముక లాంటిది బడ్జెట్. చైనా డిఫెన్స్ బడ్జెట్ వచ్చేసి అప్రాక్స్ $250 బిలియన్ కి పైన. ఇది అమెరికా తర్వాత ప్రపంచంలోనే రెండవ అతిపెద్ద బడ్జెట్. ఇండియా బడ్జెట్ వచ్చేసి డిఫెన్స్ కి $81 బిలియన్. ఇక్కడ మనం గమనించాల్సింది ఏంటంటే చైనా బడ్జెట్ మనకన్నా దాదాపు 3 రెట్లు ఎక్కువ. ఇక యాక్టివ్ సోల్జర్స్ విషయానికి వస్తే చైనాకి 20 lakhs పైగా యాక్టివ్ సోల్జర్స్ ఉన్నారు. ఇండియా విషయం వచ్చేసరికి 14.5 lakhs యాక్టివ్ సోల్జర్స్ ఉన్నారు. కానీ ఒక్క విషయం తెలుసుకోవాలి, భారత్ దగ్గర ప్రపంచంలోనే అత్యధిక రిజర్వ్డ్ ఫోర్స్ ఉంది. అప్రాక్స్ 11 lakhs పారామిలిటరీ దళాలు ఉన్నాయి. ఇప్పుడు చైనా భారత్ల మధ్య ల్యాండ్ పవర్, నేవీ పవర్, ఎయిర్ పవర్ ఏ విధంగా ఉందో కంపేర్ చేసి చూద్దామా. ల్యాండ్ పవర్, ఆర్మీ అండ్ ట్యాంక్స్ చైనా దగ్గర సుమారు 5,000 to 6,000 ట్యాంక్స్ ఉన్నాయి, టైప్ 99A వంటివి. ఇండియా దగ్గర సుమారు 4,600 ట్యాంక్స్ ఉన్నాయి, T90, భీష్మ, T72 లాంటివి. అయితే ఇక్కడ ఒక విషయం, మౌంటైన్ వార్ఫేర్స్ లో ఇండియన్ సోల్జర్స్ కి ఉన్న అనుభవం చైనా సోల్జర్స్ కి లేదు. మన సోల్జర్స్ సియాచిన్ వంటి అత్యంత కఠిన పరిస్థితుల్లో ఉన్నటువంటి ప్లేసెస్ లో కూడా పని చేయగలరు. చైనా దగ్గర ఆయుధాలు ఎక్కువగా ఉండొచ్చు, కానీ హై ఆల్టిట్యూడ్ వార్ఫేర్ లో భారత సైన్యం ప్రపంచంలోనే స్పెషల్ గా గుర్తింపు పొందింది. అది మీకు తెలుసా? అవును, మన సైనికుల పైలట్ల శిక్షణ ఇంటర్నేషనల్ లెవెల్లో అత్యుత్తమమైందిగా గుర్తింపు పొందింది. ఇక ఆకాశంలో ఎయిర్ ఫోర్స్ విషయానికి వస్తే చైనా దగ్గర సుమారు 3,300 పైగా ఎయిర్ క్రాఫ్ట్లు ఉన్నాయి. ఇందులో J-20 వంటి 5th gen స్టెల్త్ ఫైటర్ జెట్స్ కీలకమైనవి. ఇండియా దగ్గర సుమారు 2,200 పైగా ఎయిర్ క్రాఫ్ట్లు ఉన్నాయి. మన రాఫెల్, సుఖోయి మరియు స్వదేశీ తేజస్ విమానాలు అత్యంత అధునాతనమైనవి. ఇందులో ఒక రియాలిటీ ఏంటంటే చైనాకు ఎయిర్ బేస్ల సమస్య ఉంది. టిబెట్ పీఠభూమి చాలా ఎత్తులో ఉండడం వల్ల అక్కడి నుండి చైనా విమానాలు పూర్తి స్థాయి ఇంధనం, బాంబులతో టేకాఫ్ అవ్వడం కష్టం. కానీ ఇండియన్ ఎయిర్ బేసెస్ అన్ని మైదాన ప్రాంతాల్లో ఉండడం వల్ల మన విమానాలు పూర్తి సామర్థ్యంతో దాడి చేయగలవు. ఎస్, ఇది మనకు అడ్వాంటేజ్. ఇక నావెల్ పవర్ విషయానికి వస్తే చైనా అత్యంత వేగంగా తన నావికా దళాన్ని విస్తరిస్తుంది. చైనా 370కి పైగా నౌకలతో చైనా నేవీ ప్రపంచంలోనే అతి పెద్దది. వారి దగ్గర 3 ఎయిర్ క్రాఫ్ట్స్ క్యారియర్స్ ఉన్నాయి. ఇండియా విషయానికి వచ్చేసరికి మన దగ్గర 2 ఎయిర్ క్రాఫ్ట్ క్యారియర్స్ ఉన్నాయి, INS విక్రమాదిత్య, INS విక్రాంత్, అండ్ సుమారు 140 షిప్స్ ఉన్నాయి. అయితే హిందూ మహాసముద్రం ఇండియాకి సొంత ఇల్లు లాంటిది. చైనా షిప్స్ రావాలంటే మలక్కా జలసంధి నుండే రావాలి. అక్కడ భారత్కి పూర్తి జాగ్రఫికల్ అడ్వాంటేజ్ కమాండ్ ఉంది. ఇది మనకు మంచి అడ్వాంటేజ్. ఇప్పుడు న్యూక్లియర్ వార్ హెడ్స్ చైనా దగ్గర సుమారు 500 వార్ హెడ్స్ ఉన్నాయి. భారత్ దగ్గర సుమారు 180 వార్ హెడ్స్ ఉన్నాయి. అయితే న్యూక్లియర్ వార్ అనేది వినాశనానికే దారి తీస్తుంది కాబట్టి ఇది కేవలం ఇలా మా దగ్గర ఉంది అని ఏదో నిరోధించడానికి మాత్రమే, భయపెట్టడానికి మాత్రమే. కానీ అనుయుద్ధం రావాలని ఎవరు కోరుకోరు, అవి ఎప్పుడు కూడా దాదాపు యూజ్ కావు. ఇక స్పేస్ అండ్ సైబర్ విషయానికి వస్తే వారి శాటిలైట్ నెట్వర్క్, సైబర్ అటాక్ సామర్థ్యం భారత్ కి ఒక సవాల్ అనే చెప్పాలి. దీన్ని ఎదుర్కోవడానికి భారత్ ఇటీవల డిఫెన్స్ సైబర్ ఏజెన్సీని బలోపేతం చేస్తుంది. చైనా అన్ని రంగాల్లో ఒకేసారి ఇలా దూసుకుపోవడానికి కారణం ఏంటంటే వాళ్ళ రాజకీయ వ్యవస్థ మరియు దశాబ్దాల క్రితమే వారు మొదలుపెట్టిన సంస్కరణలు. 1980s నుండే చైనా తన మ్యానుఫ్యాక్చరింగ్ సెక్టర్ పైన దృష్టి పెట్టింది. అలా చైనా వద్ద ఉన్న అపారమైన విదేశీ నిధులు వారిని ఈ డిఫెన్స్ సిస్టంలో బాగా ఖర్చు చేసేలాగా చేస్తున్నాయి. ఇక ఇండియా విషయానికి వస్తే వరల్డ్లోనే అతిపెద్ద ఆయుధ దిగుమతిదారులలో ఒకటి. ఫర్ ఎగ్జాంపుల్ రష్యా నుండి, ఫ్రాన్స్ నుండి, అమెరికా నుండి చాలా దిగుమతి చేసుకుంటూ ఉంటాం కదా. దీనివల్ల ఏం జరుగుతుంది అని అంటే భారీగా విదేశీ మారక ద్రవ్యం అనేది ఖర్చు అవుతూ ఉంటుంది. ఇక చైనా విషయానికి వచ్చేసరికి మ్యానుఫ్యాక్చరింగ్ అనేది తనకు ఫుల్ ఒక అడ్వాంటేజ్ అయిపోయింది కాబట్టి తన ఆయుధాలను తనే తయారు చేసుకునేటువంటి స్థితికి వెళ్ళిపోయింది. సరే, ఈ ఆయుధాలు, మిసైల్స్, ఎయిర్ క్రాఫ్ట్స్ ఇవన్నీ చూస్తే, పేపర్స్ పైన చూస్తే డెఫినెట్ గా చైనా మనకన్నా అంటే భారత్ కన్నా ముందుంది అని అనిపిస్తుంది, శక్తివంతంగా ఉంది అని అనిపిస్తుంది. కానీ యుద్ధం గెలవడానికి అదొక్కటి సరిపోదు. దానికి జాగ్రఫికల్ గా అంటే భౌగోళిక పరిస్థితులు ఉండాలి, సైనికుల యొక్క పోరాట పటిమ ఉండాలి, ముఖ్యంగా అంతర్జాతీయ మిత్ర దేశాల మద్దతు కావాలి. అంటే మనం యుద్ధానికి వెళ్తుంటే మనతోని ఎంతమంది, ఎన్ని దేశాలు మనతోని వస్తాయి అనేటువంటిది కావాలి, మరియు స్ట్రాటజీస్, వ్యూహాత్మక ఆధిక్యత కావాలి. సో ఇవన్నీ కలిపి ఒక యుద్ధానికి విజయం చేకూరుస్తాయి. కానీ కేవలం ఇన్ని ఆయుధాలు ఉన్నాయి, పేపర్ల మీద ఇంత నంబర్ ఉంది మాది అని అది మాత్రమే యుద్ధాన్ని గెలిపించదు. చైనా ఎందుకు ఇంత ముందుంది అని అంటే మన వాళ్ళు చెప్పేది ఏంటి అని అంటే ఇండియా అనేది ఒక డెమోక్రటిక్ కంట్రీ. ఇక్కడ విద్య పైన, వ్యవసాయం పైన, పేదరికం పైన, సంక్షేమం పైన, అన్నింటిపైన ఖర్చు చేయాలి అని చెప్తూ ఉంటుంది.
అదే చైనాలో నిర్ణయాధికారం అంతా కూడా కేవలం కమ్యూనిస్ట్ పార్టీ చేతిలో ఉండడం వల్ల వాళ్ళు రీసోర్సెస్ ని వేగంగా తరలించగలరు అని చెప్తూ ఉంటారు. అంటే చైనా ఇప్పుడు వ్యవసాయం, విద్య, పేదరికం, సంక్షేమం, ఆరోగ్యం పైన ఖర్చు చేయదానా ఏంటి? అక్కడ కూడా వాళ్ళు కూడా ఖర్చు చేస్తున్నారు కదా. చైనాలో ఎంతమంది ఉన్నారో మనకు అంతమందే ఉన్నారు. పాపులేషన్ దాదాపు ఈక్వలే, కొన్నిసార్లు చైనాను కూడా మించిపోయింది మన పాపులేషన్, ఇండియన్ పాపులేషన్. సో వాళ్ళు అన్ని తయారు చేస్తున్నప్పుడు మనం ఎన్ని తయారు చేస్తూ ఉండాలి? సో ఈ తారతమ్యాలు, ఇంత డిఫరెన్సెస్ ఉండడానికి కారణం ఏంటి? అప్పుడున్న కాంగ్రెస్ పార్టీయా, ఇప్పుడున్న బీజేపీ ప్రభుత్వమా? ఈ డిఫరెన్సెస్ కి కారణాలు ఏంటి? మీకు తెలిసిన 2 కారణాలను కామెంట్ బాక్స్ లో తెలియజేయండి. ఏ పార్టీ, ఏ ప్రభుత్వం కారణం అనేది కూడా కామెంట్ బాక్స్ లో తెలియజేయండి. చూద్దాం ప్రజల అభిప్రాయాలు ఎలా ఉన్నాయి, మెజారిటీ ఎటువైపు ఉంది, ఏం మాట్లాడుతున్నారని ఒక్కసారి చూద్దాం. ట్రెండింగ్ టాపిక్ ఏదైనా కూడా ఇంట్రెస్టింగ్ గా చాలా తక్కువ టైంలో దాని పుట్టుపూర్వతరాలన్నీ మీ ముందు పెట్టడానికి ప్రయత్నిస్తూ ఉంటాను. విజిట్ చేయండి, మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి, తప్పకుండా మంచి కంటెంట్ ఉంటుంది. అండ్ ఈ వీడియో నచ్చినట్టయితే కనుక, ఇన్ఫర్మేటివ్ అనిపిస్తే కనుక ఒక లైక్ మాత్రం ఖచ్చితంగా చేయండి బ్రదర్స్. థ్యాంక్ యూ వెరీ మచ్. అందరూ బాగుండాలి, హ్యూమానిటీ వర్ధిల్లాలి. థ్యాంక్ యూ. జై హింద్, జై భారత్. థ్యాంక్ యూ.